ఏంటి హరిత, ప్రతిదానికి వంకలు పెడుతూ ఉంటావు కదా, ఈ వెడ్డింగ్ కార్డుకి వంకలు పెట్టడం లేదేంటి? వాట్ ఇస్ దిస్ డాడ్? నేను మరీ ప్రతిదానికి చాదస్తంగా వంకలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా? అన్నయ్య, హరితని ఏమీ అనుకు, అది బాధపడితే నేను చూడలేను. వెడ్డింగ్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఉన్నాయి, కానీ ఒకరి పేరు మిస్ అయిందే. ఎవరి పేర్లు అవసరమో వాళ్ళు ఉన్నాయి, ఎవరివి అవసరం లేదో వాళ్ళ పేర్లు లేవు, అంతే. కరెక్ట్ గా చెప్పే వదినా. ఈ వెడ్డింగ్ కార్డులో ఈ కుటుంబ సభ్యుల పేర్లుంటే చాలు. అనవసరమైన వాళ్ల పేర్లన్నీ ఇందులో ఎక్కించాల్సిన అవసరం లేదు. అదేంటి, కుటుంబ సభ్యుల పేర్లంటే కుటుంబంలో ఉండే అందరి పేర్లు ఉండాలి కదా, కానీ తారక్ పేరు పక్కన నీలవేణి పేరు ఎందుకు లేదు? వాట్ ఇస్ దిస్ అన్నయ్య? వెడ్డింగ్ కార్డులో ఊరందరి పేర్లు వేస్తారా ఏంటి? ఊరందరి పేర్లు వేయమని నేను కూడా అనడం లేదు, కనీసం ఈ కుటుంబ సభ్యుల పేర్లైనా అన్నీ ఉండాలి కదా అంటున్నాను. కొందరు ఈ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్నారు, అందుకే ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఈ కుటుంబంలో ఉన్నట్టు కాదు. ఏంటత్తయ్య ఇదంతా? పెళ్లి సంతోషంగా జరగాలంటే కుటుంబంలో మనుషులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏ ఒక్కరు మొహం మార్చుకున్నా ఆ సంబరానికి సంతోషానికి అర్థమే ఉండదు. అబ్బో, అమెరికాలో ఆప్యాయతలు మనోళ్ళలో బానే ఉన్నాయే. మా చూపులో ఉన్నావు నువ్వు, కానీ రంజిత్. అందరి పేర్లతో పాటు నీలవేణి పేరు కూడా ఉంటే కార్డేం బరువైపోదు, బంధువులు రాకుండాను పోరు. బా బాబా బాబా, ఏమైనా డైలాగ్ వేసావు నువ్వు. రంజిత్, మంచి ఫ్లోలో ఉన్నావు. రంజిత్, ఆ పేరు వెడ్డింగ్ కార్డులో లేనంత మాత్రాన మీ పెళ్లి కూడా ఆగిపోదులే. నిమిష అన్నా వదనలుగా ఈ పెళ్లి తారక్ నీలవేణి దగ్గరుండి చేయాలి. అలాంటి వాళ్ళిద్దరి పేర్లు పక్కపక్కన లేకపోతే ఈ వెడ్డింగ్ కార్డ్ ఇన్కంప్లీట్ గా ఉన్నట్టే. ఏమంటావు మామ్? ఏమోరా, ఏం చేసినా పెళ్ళైతే సవ్యంగా జరిగితే చాలు. ఇక్కడ ఎవరికి పెళ్లి ఇష్టం ఉందో ఎవరికి ఇష్టం లేదో మనకేం అర్థం కావడం లేదు కదా. వదినా, ఇంకా తారక్ విషయం గురించి ఆలోచిస్తున్నావా? వాడి గురించి వదిలే. తారక్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది, అంతే. చూడండి, ఈ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఇన్కంప్లీట్ గా ఉండాలని నేను అనుకోవడం లేదు. అన్నయ్య, ఎందుకింత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నావు? ఇది నా మ్యారేజ్ హరిత. ఇంట్లో అందరూ సంతోషంగా నా పెళ్లి జరిపించాలి, అందుకే ఇంతలా అడుగుతున్నాను. తర్వాత మీ ఇష్టం. సరే రంజిత్, నువ్వన్నట్టే కానిద్దాంలే. కార్డులో అందరి పేర్లు ఉంటాయి, సరేనా? హే నీలవేణి,
మా అన్నయ్య శుభలేఖల్లో నీ పేరు వేయమన్నాడని నీ పని మనిషి బతుకు ఈ ఇంటి కోడలి స్థానంలో వెలిగిపోతుందని అనుకుంటున్నావా? నేను ఈ ఇంటి కోడలనని అందరికీ తెలుసమ్మా. కానీ అది ఒప్పుకోవడానికి మీ మనసులు అంగీకరించడం లేదంతే. ఓహో, అందుకేనా నీ పేరు మా పేర్ల పక్కనుంటుందని, నీకు కావలసింది జరగబోతుందని ధీమాగా వెళ్తున్నావు? మీ అన్నయ్య గారికి తెలిసినంతగా మీకు తెలీదని నాకు అర్థమైంది. మా అన్నయ్యకి తెలిసినంతగానా? వాడొక పిచ్చోడు. తారక్కి భార్య అనే ఒక్క విషయాన్ని పట్టుకొని నిన్ను ఇంటి కోడలనుకుంటున్నాడు. ఆ వెర్రితనంతోనే ఈ పెళ్లిని ఆపాలనుకునే నీ పేరుని పెళ్లి శుభలేఖల్లో ఉండాలని అనుకుంటున్నాడు. తన మాటలు పట్టుకొని ఆంటీ కూడా నీ పేరు శుభలేఖల్లో వేశారే అనుకో, గంగిరెద్దు మెళ్ళో గోల్డ్ నెక్లెస్ వేసినట్టే. బాధ్యతలు నిర్వర్తించడానికి గుర్తింపు అవసరం లేదమ్మా. నాకు ఎటువంటి గుర్తింపు ఉన్నా లేకున్నా శుభలేఖల్లో నా పేరు వేసినా వెయ్యకపోయినా ఈ ఇంట్లో జరిగే శుభకార్యాన్ని ముందుండి నడిపించడం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. కాబట్టి ఎవరు ఏం చేసినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నా చేతులతో ఈ శుభకార్యాన్ని ముందుండి జరిపిస్తాను. ఎలాంటి అశుభం వచ్చినా ఆపడానికి, ఆపదలను అడ్డుకోవడానికి కూడా వెనకాడ్ను. ఈ ఇంటికి ఏమీ కానివ్వను. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కూడా మా అన్నయ్యలాగా నీకు సపోర్ట్గా ఉండాలనా? నీలాంటి దాన్ని నా గుమ్మం ముందు నిలబడ్డానికి కూడా ఒప్పుకోనే. ఏంటే ఏమే అని నా నోటి నుండి కూడా రాగలవమ్మా. కానీ అలా మాట్లాడట్లేదంటే అది నా సంస్కారం. మీరు నా మీద ఇంతలా విరుచుకుపడుతున్నారు కదా, నేను తలుచుకుంటే మీరు ఇంకో మాట నోటి నుండి పలకాలన్నా భయపడేలా చేయగలను. కానీ ఊరుకుంటున్నాను. అది నా చేతకానితనంగా మీరు భావిస్తున్నారే తప్ప నా సంస్కారం అని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే మీకు నాకు ఉన్న తేడా అమ్మగారు. హుసేన్ నీలవేణి, ఎంత మాట నవ్వే? అంటే నాకు సంస్కారం లేదంటున్నావా? నేనన్న మాటల్లో ఒక్క మాట కూడా తప్పులేదని మళ్ళీ నిరూపిస్తున్నారు. మేఘాలు భూమి మీద ఉన్న నీటి ఆవిరిని పీల్చుకుని మళ్ళీ భూమి మీదకే వర్షంగా కురిపిస్తాయి. మన మనసులు కూడా మేఘాల్లాంటివేనమ్మా. ఏది మనసులో లాక్కుంటామో దాన్నే బయటికి చూపించగలం. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. ఓహోహోహో, నువ్వొక మంచుగడ్డ, నీ మనసొక వెన్నముద్ద. చదువురాని మొద్దువి, విదేశాల్లో చదువుకొని వచ్చిన నాకు నీతులు చెప్తున్నావా?